కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నివారించి కార్మిక హక్కులను కాపాడుకునేందుకు దేశవ్యాప్తంగా కార్మిక పోరాటాలను ఉధృతం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య తెలిపారు. ఇందుకోసం సిఐటియు కేంద్ర కమిటీ పిలుపు మేరకు జూలై 10న కోరికల దినం పాటించాలని పిలుపునిచ్చారు. సోమవారం పీవీఎన్ థియేటర్ హమాలి ఆఫీస్ వద్ద కోరికల దినం కరపత్రాన్ని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేసేందుకు ముందుకు పోతుందని అన్నారు. 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, బొగ్గు బ్లాకుల వేలానికి పూనుకుందని, ఈపీఎఫ్ సకాలంలో చెల్లించని యాజమాన్యాలకు విధించే జరిమానాను భారీగా తగ్గించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రతిఘటించేందుకు కార్మిక వర్గ పోరాటాలు ఉధృతం చేయడానికి జూలై 10న దేశవ్యాప్తంగా కోరికల దినం పాటించి పట్టణ, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, హమాలి యూనియన్ అధ్యక్షుడు హౌరేష్ మారయ్య, కార్యదర్శి కాడింగ్ రవికుమార్, ఎలక్ట్రిసిటీ స్టోర్ అమాలి వర్కర్స్ యూనియన్ నాయకులు పజ్జూరు యాదగిరి, గాదె యాదయ్య తదితరులు పాల్గొన్నారు. అమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఇట్టన్ అనే చట్టం తీసుకొచ్చి మొత్తం సాధారణ సంబంధించినటువంటి ప్రజానీకానికి కూడా లారీ డ్రైవర్లకు, ఇతర వాహన డ్రైవర్లందరినీ కూడా ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంది. తర్వాత మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి కార్మికులకు కూడా సంక్షేమాన్ని వదిలేసింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి కార్మికులను కావాల్సిన సంక్షేమ పథకాలు రావట్లేవు. ఇట్లా కార్మిక సంబంధించినటువంటి సమస్యలు, వందలాది సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళందరి సమస్యలు పరిష్కరించాలనే దాంతో డిమాండ్స్ డేగా, కోరికల దినంగా అందరి కార్మిక వర్గం అంతా కూడా అన్ని విభాగాల కార్మికులు, ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, మొత్తం అన్ని రకాల కార్మికులందరూ కూడా ఈ కోరికల దినంలో పాల్గొని ప్రభుత్వానికి తమ నిరసనను తెలియజేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ 18,000 కనీస వేతనం ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో ప్రకటించారు. దాన్ని కూడా అమలు చేయాలని ఈ కోరికల దినంలో మేము చేయబోతా ఉన్నాం. కాబట్టి కార్మిక వర్గం అందరూ కూడా ఈ కోరికల దినంలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర పిలుపుల మేరకు సిఐటియు ఆధ్వర్యంలో డిమాండ్స్ డేగా ప్రకటించాలని చెప్పేసి, డిమాండ్స్ డేను జయప్రదం చేయాలని చెప్పేసి ఆ రోజు అన్ని రంగాల కార్మికులు, ఆశా, అంగన్వాడీ, రాష్ట్ర ప్రభుత్వ రంగాలు, అదే రకంగా అసంఘటిత రంగంలో పనిచేసే హమాలి, భవన నిర్మాణం, ఇతర కార్మికులందరూ కూడా ఈ డిమాండ్స్ డేను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన హక్కులను కాలరాస్తూ ఉంది. చట్టాలన్నింటినీ కూడా మార్చివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకనే పోయిన ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ మార్చుకొని ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి, కార్మికులకు సంబంధించిన హక్కులను కాలరాయకుండా కార్మికులకు రావాల్సిన కనీస వేతనాలు కానీ, జీవోలను కానీ సవరించకుండా ఆపాలని చెప్పేసి ఈ డిమాండ్స్ డే సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.